వరంగల్ జిల్లా అన్య మతస్థులు నాయి బ్రాహ్మణ వృత్తులకి వచ్చి తమకు ఉపాధి లేకుండా చేస్తున్నారని, వారు ఇలాంటి కార్యక్రమాలు చేయవద్దని వరంగల్ నగర నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు కస్తూరి సతీష్ పేర్కొన్నారు. వరంగల్ నాయి బ్రాహ్మణ సంఘం నగరంలో ఉన్న అన్ని సెలూన్ షాపులు ఒకరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. వరంగల్ నగరంలోని పోచం మైదాన్ ఏరియాలో అన్ని కులస్తులు నాయిని బ్రాహ్మణ పొట్టను కొడుతూ సెలూన్ ఓపెన్ చేయాలని ఫర్నిచర్ వర్క్ చేయగా కొంతమంది నాయి బ్రాహ్మణులు కుల పెద్దలు వెళ్లి మర్యాదపూర్వకంగా సెలూన్ ఓపెన్ చేయొద్దని కోరడం జరిగింది. దానికి వారు ఎవరైనా పెట్టుకోవచ్చు అని, మీ నాయి బ్రాహ్మణులు ఏం చేసుకుంటారో చేసుకోండి అని విచక్షణ రహితంగా మాట్లాడడం జరిగింది. అందుకు నిరసనగా వరంగల్ నగరంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించి పోచమ్మ మైదాన్ సెంటర్లో నిరసన తెలిపారు. కార్యక్రమంలో వరంగల్ వివిధ ప్రాంతాలు గల సెలూన్ షాపుల్లో యజమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కస్తూరి సతీష్ మాట్లాడుతూ, మా నాయి బ్రాహ్మణులు గతంలో వైద్యము, చౌర వృత్తి, పురోహితము మొదలగును వృత్తులను నాయి బ్రాహ్మణులు చేసేవారు. ఇప్పుడు అన్య మతస్థులు ఒకటిగా దూరం చేసి కేవలం క్షవర వృత్తిని మాత్రమే మాకు మిగిల్చారు. క్షవర వృత్తిని అన్య మతస్థులు, కార్పొరేట్ సంస్థలు దూరం చేసి ఇప్పుడు నాయి బ్రాహ్మణులు దౌర్భాగ్యమైన జీవితాన్ని గడిపే విధంగా చేస్తున్నారు. కావున నాయి బ్రాహ్మణ సోదరులు అందరం ఒకటి అయ్యి మా వృత్తిని కాపాడుకోవడానికి మేమందరం ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. బంద్లో పాల్గొనడం జరిగింది. ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి మా వృత్తిని మాకు మాత్రమే కల్పించండి, లేనిచో రానున్న రోజుల్లో మరింత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించడం జరిగింది. ఈ బంద్లో వరంగల్ తూర్పు అన్ని ఏరియా అధ్యక్షులు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, మా యొక్క నాయి బ్రాహ్మణ సోదరులు అందరూ బంద్లో పాల్గొనడం జరిగింది. రోజు వరంగల్ నగర నాయ బ్రాహ్మణ అధ్యక్షుడిగా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దానికి పెద్ద ఎత్తున సుమారుగా 1500 నుంచి 2000 మంది నాయ బ్రాహ్మణులు స్వచ్ఛందంగా షాపులు బంద్ చేసి రావడం జరిగింది. కారణం ఏంటంటే మన మతస్థుడైనటువంటి అగ్ర కులానికి చెందిన ఒక వ్యక్తి తనకు ఏదో ఆర్థిక బలం ఉన్నదనే ఉద్దేశంతో సెలూన్ పెట్టాలనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి పాపం ఆయన స్టార్ట్ చేయకముందే చెప్పడం జరిగింది. చెప్తే అతను ఏం చేస్తున్నాడు అంటే, మా మాట వినకుండా నా దగ్గర డబ్బులు ఉన్నాయనే బల్బు కానీ ఇంకేదో కానీ అహంకారంతో నాయి బ్రాహ్మణులు ఏం చేయలేరనే ఉద్దేశంతో మా మాట పెడచెవిన పెట్టి లెక్క చేయకుండా ఆయన షాపు పని ప్రారంభించడం జరుగుతుంది. మేము ఆయనను గౌరవించి ఆయన షాప్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇది వద్దు అని చెప్పడం జరిగింది. మేము గౌరవంగా అతనికి చెప్తే అతను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దానికి మేము పోయి సమాధానం చెప్పినాము. ఈ కులము అనేది ప్రపంచంలో ఎవరిని అడిగినా నాయి బ్రాహ్మణుడు ఏం చేస్తాడు అంటే మంగళ పని చేస్తాడు అని చెప్తాడు. మా కుల వృత్తిని నువ్వు తీసుకోవడానికి మరి వాళ్ళు ఎవరు మాకు పాలోలు కాదు కదా, మా తాతలు మా తండ్రుల కాంచి మాకు వచ్చిన ఆస్తి, మా ఆస్తిలో వాటా అడగడానికి నువ్వెవరు నాయన అని చెప్పి పత్రికాముఖంగా మేము డిమాండ్ చేస్తున్నాము. పెద్ద ఎత్తున ఈరోజు కేవలం షాపులు బంద్ చేసి 2000 మందిని రోడ్డు ఎక్కడం జరిగింది. మీలాంటి వాళ్ళు చేయబట్టి కేవలం మేము రోజువారీ భోజనం కూడా చేయడానికి ఇబ్బంది పడుతున్నాం. దినసరి కూలీల కన్నా అధ్వానంగా బతుకున్నది ఎవరన్నా ఉన్నారు అంటే మేము నాయ బ్రాహ్మణులమే. ఉండడానికి నీడ లేదు మాకు, తినడానికి తిండి లేదు మాకు, చేసుకోవడానికి వృత్తిని కూడా వీళ్ళు దోచుకుపోతారు. కాబట్టి ఈరోజు మా నాయ బ్రాహ్మణుల సోదరులందరూ నువ్వు మా పాలోని కానప్పుడు నువ్వు షాప్ ఎందుకు పెడుతున్నావు అని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మేము చేయడం జరుగుతుంది. జీవో అంటున్నాడు, మేము నాయ బ్రాహ్మణునిగా పుట్టినప్పుడే మేము రాసుకొని వచ్చినాం రాబాయ్, మేము హక్కు కదార్లము. మా హక్కును ఏ రాజ్యాంగంలో లేదు, వ్యక్తిగత హక్కును ఎవరు దాని మీద ఏదో ఆశించో శాసించో అధికారం ఎవరికి లేదు. మా వ్యక్తిగత హక్కు అది. ఎంత దూరమైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాము. నిరసనగా శాంతియుతంగా మేము ర్యాలీ చేయడం జరుగుతుంది. రానున్న రోజుల్లో మేము ఎంతటి ఎత్తునైనా రాష్ట్ర వ్యాప్తంగా బంద్ను ప్రకటించి పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మేము ఆల్రెడీ మా కుల వృత్తులు 4-5 రకాలు ఉండే, దేవుడి దగ్గర సన్నాయి చేసే వృత్తి కూడా మాదే ఉండే. దాన్ని అందరూ దోచుకోవడం వల్ల సన్నాయి వృత్తిని దాదాపుగా కోల్పోవడం జరిగింది.